అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏమనగా, మనకి ఈ 3 నెలలు అంటే మనకి 3 నెలలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ చెప్పాము. మార్చి, ఏప్రిల్, మే నెలలో మూడు అనేది జరుగుతాయని చెప్పాము. ఒకటి వచ్చి భారీ ఎండలు ఉంటాయి అని చెప్పాము. 2 వచ్చి భారీ వైరస్ కూడా ఉంది అని చెప్పాము. ఇంక మూడోది వచ్చి భారీగా వడగండ్ల వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో అనేది చెప్పాము. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ మనము టమాటా ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది దాని మీద మనం ఒకటి అనాలిసిస్ అనేది చేశాము. అది మీకు ఏ విధంగా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. మనకి ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో అయితే నాగ్పూర్ కానీ, నాసిక్ కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అయితే కానీ కాయలు అయిపోయే మూమెంట్ అనేది వస్తుంది. అదే కాకుండా మనకి తమిళనాడు కూడా కాయలు అక్కడక్కడ అయిపోయే మూమెంట్ వస్తుంది. ప్రతి ఒక్క మార్కెట్లో కూడా కాయలు ఎక్కువ మాగిపోతున్నాయి. ఎందుకంటే మాగిపోయేది అంటే పండిపోయేది ఒకటే జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనకి ఒకటే జరుగుతుంది ఏమంటే ఎండలు హెవీగా ఉంది. ఇప్పుడు మనకి మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ 40 డిగ్రీలు వస్తుంది. మనకి ఉత్తర భారతదేశంలో అబో 40 స్టార్ట్ అయిపోయింది. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు క్రాప్ అనేది నిల్వ చేయలేకపోతున్నారు. తోటలన్నీ దెబ్బతింటున్నాయి ఎండలకి. కాయలంతా బొబ్బలు వచ్చినట్లు అయిపోయి తోటలన్నీ దెబ్బతినేస్తున్నాయి. అందుకోసము వాళ్ళ తోటలు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తోటలన్నీ కాయలు పీకి పడేసే మూమెంట్ వచ్చేస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ ఎక్కడైనా తోటలు ఉండేవి 1 మంత్ కానీ 40 రోజులు 2 నెలల లోపల ఉండే తోటలన్నీ కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు పెరిగే అవకాశం అనేది ఉంది. ఇదంతా మనకి ఒక అంచనా ప్రకారము మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బయటంతా ఐపీఓ మూమెంట్ ఉంది కాబట్టి మీకు ఏప్రిల్ 2వ వారము 3వ వారానికి అంతా మీకు కొద్దిగా మంచి ప్రైజ్ వెళ్ళే అవకాశం అనేది ఉందని మనకు ఒక అంచనా వరకు వచ్చాము. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకుంటారని మీకు తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు మనకి ఈ నెల ఎగ్జాంపుల్ మార్చి, ఏప్రిల్, మే నెల మీరు టమాటా పంటలు పెట్టేవాళ్ళు ఎవరైనా కానీ మేమైతే మీకు ఒకటే చెప్తున్నా, మీరు యాపిండి తర్వాత ఆముదం పిండి వేసుకోండి. ఎందుకంటే ఈ పిండిలు వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తోట కూడా దెబ్బతిందు. కానపిండి, యాపిండ్లు ఇవి వేసుకుంటే ఏమవుతుందంటే లోపల వేరుపురుగు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఆముదం పిండి వేస్తే మీకు తోట కూడా మంచి కూలింగ్ ఉండేకి అవకాశం ఉంటుంది. మరి తర్వాత 40 రోజులు 50 రోజులు ఉండే తోటలు ఏం చేస్తారంటే సాళ్ళ మధ్యలో వాటర్ పెట్టుకునేగా ఒక సాళ్ళకి నీళ్ళు పెట్టుకోండి. నీళ్ళు పెట్టుకోవడం వల్ల పూత పిండి బాగా నిలబడుతుంది. మంచి కాయ బాగా పట్టేకే అవకాశం అనేది చాలా వరకు ఉంటుందండి. ఇంకోటి ఏమంటే తోటలు మీరు జాగ్రత్తగా చూసుకుంటే తప్ప ఈ 3 నెలల మీకు ఒకటే చెప్తున్నా, మార్చి, ఏప్రిల్, మేలో తోటలు నిలబెట్టుకొని కాపించుకొని ఖచ్చితంగా మీకు పూత పిండి బాగా కాయ బాగా పట్టింది అనుకోండి, మంచి ప్రైజ్ వెళ్ళే అవకాశం అనేది చాలా వరకు ఉందనేది మీకు తెలియజేస్తున్నాము. అందుకోసం తోటలు అనేది బాగా చూసుకోండి. అదేవిధంగా కాయలు బాగా పండించుకుంటే రేట్ అనేది మంచిగా ఉంటుందని మాకుండే అంచనాల ప్రకారం మీకు తెలియజేస్తున్నామండి. ఈ 3 నెలలు కాపించుకుంటే మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి.